హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు గంగోత్రి కుకింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి హైదరాబాద్ స్టైల్లో చికెన్ దాల్చా ఎలా చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా మనం చికెన్ దాల్చా తయారు చేసుకోవడానికి పచ్చిశనగపప్పునైతే తీసుకున్నాను, ఒక కప్పు. దానిని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టుకోండి. పచ్చిశనగపప్పు తీసుకున్న తర్వాత నేను ఒక 50 గ్రాముల వరకు చింతపండును కూడా నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను. నేను ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ అయితే తీసుకున్నాను. చికెన్ని కూడా మనం శుభ్రంగా వాష్ చేసుకొని కడిగేసి పక్కన అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గంట సేపు నానబెట్టుకున్నా పర్లేదండి. నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కుక్కర్లో అయితే ఉడికించుకుందాము. మనం పచ్చిశనగపప్పును ఉడికించుకోవడానికి ముందుగా కుక్కర్లో నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, అందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ సాల్ట్, కొంచెం అంతా కారం, ఒక స్పూన్ వరకు కారం కూడా వేసుకొని మనం ఇందులోనే ఒక 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. నేను సొరకాయ ముక్కలైతే ముందే ఆల్రెడీ పొట్టు తీసేసి కట్ చేసి లోపల గింజలు కూడా తీసేసి కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక కప్పుడు వరకు ఆ సొరకాయ ముక్కలు కూడా కుక్కర్లో వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని కొంచెం అంతా వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందామండి. ఇప్పుడు అది పప్పు ఉడికేలోపు మనం మిగతా ప్రాసెస్ అయితే చూసుకుందాము. ఇందులోకి ఇప్పుడు నేను కొంచెం అంత అల్లము, ఒక 4-5 ఎల్లుల్లిపాయల రెబ్బలు, ఒక పచ్చిమిర్చి తీసుకొని మనం రోల్లో దంచి పెట్టుకుందాము. అప్పటికప్పుడు మనం దంచి పెట్టేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అల్లం, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు దంచి పక్కన పెట్టుకుందాము. ఈ లోపు మనం నానబెట్టుకున్న చింతపండులో నుంచి రసాన్ని తీసి పక్కన పెట్టుకుందాం, రెడీగా ఉంచుకుందాం. మనకు ఆ కుక్కర్లో విజిల్స్ వచ్చేలోపు మనం ఇవన్నీ ప్రాసెస్ రెడీగా పెట్టుకుంటే మనకు త్వరగా అయిపోతుందండి. ఇలా చింతపండు గుజ్జు కూడా పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఒక 5-6 విజిల్లు వచ్చిన తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. చూసారు కదా, ఇలా ఉడికింది. దీంట్లో నుంచి మనం సొరకాయ ముక్కలు అనేది సపరేట్ చేసుకుందాం. ముక్కలన్నీ తీసేసి ఒక ప్లేట్లో వేసుకుందాము. ఓన్లీ పప్పునే మెదుపుకుందాము. పప్పును కూడా మరీ మెత్తగా మెదపాల్సిన అవసరం లేదండి. కొంచెం కచ్చా పచ్చిగా, కొంచెం పప్పులుగా ఉన్నా పర్లేదు. ఈ విధంగా మెదుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దాల్చా తయారు చేసుకుందాము. దీనికోసం నేను ముందుగా ఒక కళాయి అయితే తీసుకున్నాను. కళాయిలో 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఇందులో మసాలా దినుసులు అయితే వేయాలి. మసాలా దినుసులు అంటే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, మిరియాలు, ఇవన్నీ ఉంటాయి కదా మసాలా దినుసులు, సాజీరా, ఇవన్నీ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఈ మసాలా దినుసులు అన్నీ వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇలా అన్నీ కొంచెంగా తీసుకుందాం. ఇలా మొత్తం వేసేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకుందాము. కొంచెం అది ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం నేను ఒక చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేశానండి. ఇంగువ యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీ కాడ ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసేసుకున్నాను. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా వేసేసి దూరగా ఫ్రై చేసుకుందాం. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇందాడ మనం దంచి పెట్టుకున్నాం కదా అల్లం, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, అది కూడా వేసేసి మొత్తం ఫ్రై చేసుకుందాం. నేను ఉల్లిపాయలతో పాటు పచ్చిమిర్చి అయితే యాడ్ చేయలేదండి. ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లిపాయలతో పాటు పచ్చిమిర్చి వేసి దంచి పెట్టుకున్నాం కాబట్టి నేను మళ్ళీ సపరేట్గా వేయలేదు. ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, అది కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఒక 2-3 మినిట్స్ పాటు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ పసుపు, మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్. మనం ఆల్రెడీ ఇందాక ఒకసారి యాడ్ చేసాము పప్పులో, మళ్ళీ ఇక్కడ ఒకసారి మళ్ళీ యాడ్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు, మళ్ళీ కారం మళ్ళీ ఇంకొక స్పూన్ కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోతుంది కాబట్టి నేను ఒక స్పూన్ వరకు యాడ్ చేశాను. ఇందులోనే ధనియాల పౌడర్, గరం మసాలా
కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. హై ఫ్లేమ్లోనే పెట్టి ఒకసారి మొత్తం కలిపేసుకోండి. ఒక 3 to 4 minutes చూసారు కదా, ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నాక ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నాక కొంచెం మనం అడుగు మాడకుండా కొంచెం అంత వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందాము. మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఒక 5 minutes మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెడితే చూసారు కదా, చికెన్లో నుంచి మనకి ఆల్రెడీ కొంచెం వాటర్ అనేది యాడ్ చేసా. ఇంకా మనకి చికెన్లో నుంచి ఇంకొంచెం వాటర్ బయటకు వచ్చేసి ఇలా చికెన్ ముక్క అనేది సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత నేను ఆల్రెడీ ఒక టమాటా అనేది కట్ చేసి పెట్టుకున్నాను. ఆ టమాటా ముక్కలు కూడా అందులో వేసేసి చికెన్తో పాటు మనకి టమాటా కూడా ఉడికిపోతుంది. అలా ఉడికించే విధంగా మనం ఒకసారి మొత్తం కలిపేసుకొని ఉడికించుకోవాలి. ఇందులోనే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకోండి. కలిపేసుకొని మళ్ళీ ఒక 5 minutes పాటు మనం మూత పెట్టేసి పక్కన పెడితే మనకు కుక్ అవుతూ ఉంటుంది. మధ్య మధ్యలో ఒక్కోసారి మూత తీసి కలుపుకుంటూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. చూసారు కదా, అలా ఉడుకుతున్నప్పుడే మనకి ముక్క కొంచెం ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ పప్పు అనేది ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ పప్పును కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. కొంచెం కుక్కర్లో కూడా కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకొని అందులో పోసుకోండి. మనం సొరకాయ ముక్కలు కూడా పక్కన పెట్టుకున్నాం కదా, ఆ సొరకాయ ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం అంతా వాటర్ యాడ్ చేసుకోండి. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 minutes పాటు మనం ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. అప్పుడు మనకి ముక్క కూడా చికెన్ ముక్క కూడా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఉడికించుకున్న తర్వాత మధ్య మధ్యలో ఒక్కోసారి ఇలా మూత తీసి చూసి కలుపుకుంటూ ఉండండి. ఈ టైంలో నేను ఒక 2 పచ్చిమిర్చి అనేది యాడ్ చేశాను. ఇలా పచ్చిమిర్చి ఈ టైంలో యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదే టైంలో నేను కొంచెం అంతా కొత్తిమీర కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇలా మొత్తం కలిపేసుకున్నాక మనం ఆల్రెడీ చింతపండు రసం అనేది తీసి పెట్టుకున్నాం కదా, రెడీగా ఉంచుకున్నాం కదా, చింతపండు గుజ్జును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మనకి ఇంకొంచెం వాటర్ కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకోండి. ఇంక లేదు సరిపోతుంది అంటే కనుక ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు ఉంచుకొని వాటర్ అనేది ఇంకా పోసుకోవద్దు. నేను లాస్ట్లో కొంచెం అంత గరం మసాలా అనేది ఇంకొంచెం యాడ్ చేశానండి. మీ ఇష్టం, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, యాడ్ చేయకపోయినా పర్లేదు, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మొత్తం గరం మసాలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసి ఇంకొంచెం సేపు మనకి దాల్చా అనేది మరిగేటట్టుగా ఇంకొంచెం సేపు మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇలా మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే మనకి ఉడకడం అనేది స్టార్ట్ అవుతుంది దాల్చా. ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి మనం మూత తీసి ఒకసారి కలిపేసుకోవాలి. ఈ టైంలోనే మనకి ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే ఒకసారి ఉప్పు చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోండి. నాకైతే సరిపోయింది. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దాల్చా చాలా ఈజీగా ఉంటుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఈజీగా టేస్టీగా ఉండే హైదరాబాదీ స్టైల్ చికెన్ దాల్చా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.